నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మీ పేరు? శిల్ప. మేడం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి వచ్చి ఒక నెల అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుందండి? ఎంత ఎలా బాగుందా? కొంచెం బాగానే ఉంది. బస్సెస్ ఫ్రీ ఉన్నాయి కదా, బస్సు ఫ్రీలు ఉన్నాయి. కొంచెం లేడీస్కి కొంచెం ప్రాబ్లం తగ్గింది. ఇంత మొదలు బాగా స్ట్రిక్ట్గా ఉండే, 1000 రూపాయలు అలా ఛార్జెస్ అవుతుండే. ఇప్పుడు 1000 రూపాయలు తగ్గించేసిండే కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు కదా, అవి 100 రోజుల్లో కాకపోయినా మధ్యలో అయినా పూర్తి చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? చేస్తాడని గ్యారెంటీ ఉంది, కన్ఫామ్గా చేస్తాడేమో అని అనిపిస్తుంది. చేస్తారో లేదో మరి తెలీదు, చేస్తారని ఒక స్త్రీలకు నమ్మకం అంతే. మొన్న అప్లికేషన్ పెట్టుకున్నారండి 6 గ్యారెంటీలు ఇవి మీరు? పెట్టామండి. దేనికి పెట్టుకున్నారు? ఒకటి ఏమంటారు, ఇప్పుడు 2500 ఏదో ఇస్తున్నారు కదా, ఆ స్కీమ్ ఒకటి. రేషన్ కార్డులు 4 ఉన్న వాళ్ళకు ఇప్పుడు రేషన్ ఏదో ఫ్రీ అన్నారు, దాని గురించి పెట్టాము. ఇప్పుడు గ్యాస్ కూడా 500కి గ్యాస్ 500కి ఇస్తామన్నారు, దానికి పెట్టాము. మరి వస్తే రామో తెలీదు. భారం పడుతుంది, కొంచెం టైం పడుతుంది పనులు చేయడానికి. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, మస్తుగా అంటారు, వాళ్ళు అప్పులు చేసిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళు సర్దిద్దుకుంటే టైం పడుతుంది కదా, ఎవరికైనా కానీ టైం పడుతుంది కదా. ఇప్పుడు 6 పథకాలు పెట్టిండ్రు, 2 ఓకే అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ వరకల్లా కొన్ని రోజులు చేస్తుండొచ్చు. వీళ్ళు అతిగా విమర్శించడం కూడా పద్ధతి కాదు. బీఆర్ఎస్లో గవర్నమెంట్ పాలన బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. 100 రోజులు అంటే ఇప్పుడు అంతా ఒక నెల 5 రోజులు అవుతుంది, అంతా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వస్తుండదు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 2 నెలల టైం ఉంది కదా, ఆ 2 నెలల వరకు మొత్తం పథకాలు వేస్తారు. గ్యారెంటీలో మీరు ఏమేమి అప్లికేషన్ పెట్టుకున్నారండి? ఒకటి మేము ఇల్లుకు పెట్టుకున్నాం, 5 లక్షల గురించి జాగా ఉందని అక్కడ. ఒకటి గ్యాస్ది, పింఛన్ పెట్టుకున్నాం. ఇప్పుడు అది వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది. ఎక్కి 1 మంత్ కూడా కలదు, అప్పుడే ఏం చేస్తారంటే వస్తుంది. అంటే ఇచ్చిన పథకాలకి 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి 2 పథకాలు అమలు చేసేసారు. అది దానికే లేట్ అవుతుంది, ఇంకా మిగతా పథకాలు ఇంకెప్పుడు చేస్తారని వాళ్ళు బాధపడుతున్నారు కదా, జనాలు ఫీల్ అవుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఫీల్ ఎంబడే అవుతుంది. ఇప్పుడు మనము వంట కావాలి, మనకు అన్నం కావాలనుకోండి, ఎంబడే బియ్యం పెట్టేస్తే అయిపోతున్నాను. కొంచెం టైం పడుతుంది కదా, మనం తినాలి కదా, ఇప్పుడు దానికి కూర కావాలి కదా, దానికంటే దాని డబ్బులు కావాలి కదా. ఇదన్నీ చేయాలంటే టైం పడుతుంది కొంచెం. ఎంబడే అమలు చేయాలంటే ఎంబడే కాదు కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే పథకాలు పెట్టినప్పుడు ఎంబడే కావాలంటే ఎంబడే కాదు, కొంచెం టైం చేసుకుంటుంది. కానీ అమలు చేస్తే మాత్రం మంచిది, చేయకుంటే వేస్ట్. మీరు అప్లికేషన్ ఏమేమి పెట్టుకున్నారంటే ఇప్పుడు స్కీమ్ మొన్న అభయహస్తంది? నాకు పెన్షన్ కోసం పెట్టుకున్నాను, పక్షవాతం కాబట్టి. వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏమో తెలియదు. నమస్కారం అండి. నమస్కారం. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీకు ఎట్లా ఉందండి? బాగానే ఉంది. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, మహిళలు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా బాగానే నడిపిస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, పర్వాలేదు. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చేసి మా మగవాళ్ళకి ఏమి ఇవ్వలేదు, మేము కూడా ఓట్లేసాం కదా అని వాళ్ళు కూడా అంటున్నారు కదా. మొగలకేం అవసరం లేదమ్మా, ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉన్నట్టే. ఓకే. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారండి? ఇది పెట్టాను. దేని పెట్టుకున్నారు? నేను పింఛను, ఒకటి గ్యాస్ కనెక్షన్ 500 గ్యాసు, పింఛన్ ఒకటి, ఇల్లు ఒకటి, 3 పెట్టాను. గత ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న ఈ 3 అప్లికేషన్స్ ఏమైనా వచ్చాయండి? ఏం రాలే నాకు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రూపాయి ఆదాయం కూడా ఇస్తారు, ఏం సాయం రాలే నాకు, రాలే. కొత్తగా కాదు, అప్పుడు పాతగా అయిపోయింది, ఇప్పుడు కొత్తగా వచ్చింది. అంటే గతంలో కాంగ్రెస్ జనాలను అంతగా పట్టించుకోలేదు అని చెప్పేసి అప్పుడు వేరే పార్టీకి అవకాశం ఇచ్చారు కదా, తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా, మీకు ఎట్లా ఉన్నది అది? మంచిగానేమా. ఒక్కకైతే ఇప్పుడు 10 ఏళ్ళు ఇతను చేసాడు కేసీఆర్, అతను ఇప్పుడు 15 ఏళ్ళు అవుతున్నది. వీళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అందరు వేసిండు, వచ్చేసింది. మంచిగానే కదా. అయితే ఇంకేమున్నది, ఏమన్నా దాంట్లో తీసుకుపోయేది ఉన్నదా? ఏమీ లేదు కదా. 6 గ్యారెంటీలు స్కీమ్స్ ఉన్నాయి కదా, దానికి మీరు ఏమేమి పెట్టుకున్నారు? ఏం పెట్టలే, రాయలే, మరి ఏది పెట్టలేదు. ఎందుకండి? ఇక డబ్బులు అంత అవసరం అయితే అన్నట్లా పెట్టలేదు. అట్లా సేమే చెప్తున్నా కదా, మళ్ళా పెట్టుకునేమో మనం రాసి ఇవ్వలే ఎక్కడ అంత. వస్తున్నాం పోతాం, ముసలోళ్ళు అయినా మీరేం పని చేస్తారా అంటారు, మళ్ళీ మేమేం పని చేసుకోవాలి?
ఎట్లా బతకాలి? మాకు కడుపు ఉంది కదా. మళ్ళీ నాకు 3 ఆడపిల్లలు నీ లేకుండారు, పెళ్ళిళ్ళు చేయాలి. మళ్ళీ వాళ్ళు చదివిండ్రు 18 చదివిన, జాబులు లేవు, ఏం లేవు. నేను కష్టపడి చదివించిన, పని చేసిన, ఇప్పుడు చేతనైతే లేదు. నా పిల్లలు ఏం పని చేయాలో నేనేం పని చేయాలి? ఏ జాబుకు పెట్టినా ఉడక ఒక్కడి కూడా ఇంక్వైరీ అయితే లేదు. ఎందుక ఒకడు 2 నెలలు చేపించుకున్నాడు, జీతం ఇవ్వకుండానే ఆఫీస్ ఎత్తేసుకొని పోయింది. ఏం చేయాలి? ఏడ్చుకుంటే ఇంట్లో పడ్డది. కంప్లైంట్ ఇస్తున్నాం, అంత ఇస్తున్నాం, నీ లేకనే ఉంది. నా బిడ్డ చిన్న 18 చదివింది. పదేట్లో ఏదో ఒకటి వేసుకొని బతుకుదాం, మా అమ్మ చేతన అయితే లేదంటే ఇంకేం చేద్దాం మేము? కరెంటు పొద్దుగాల నల్ల వచ్చింది, మోటార్ వేసుకున్నామంటే నీళ్ళు పైకి ఎట్లెక్కుతాయి చెప్పు? నీళ్ళు లేనిది మాకు రాదు కదా. నేను తప్పు ఉంటే నన్ను తిట్టు, నాకేం బాధ లేదు.